ఇక హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. వీటితో పాటు మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరులో 6.8 సెంటీమీటర్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 4.5, నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో 4.3 సెంటీమీటర్ల వాన పడింది. వర్షాలపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, వెదర్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచన ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి చక్రవాత అల్పపీడనం కారణంగా అయితే ఇటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోని కాప్రా, ఎల్బీ నగర్, ఉప్పల్, రామంతపూర్, అంబేర్పేట్, అదేవిధంగా ఇటు బంజారాయిల్, జూబ్లీహిల్స్తో పాటు చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా సరూర్ నగర్ ప్రాంతంలో కొంత వర్షం ఎక్కువగా ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే చాలా ప్రాంతాలలో ఒకసారిగా కురుస్తున్నటువంటి వర్షంతో పాటు ఇటు గాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. సుమారు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఇటు ముసురుతో కూడినటువంటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉండడంతో అయితే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు, ఇప్పుడు మొదలైనటువంటి వర్షం రానున్న 3 గంటల పాటు కూడా హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాలలో వర్షంతో కూడినటువంటి ముసురు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్న క్రమంలో అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా తదితర శాఖల అధికారులు అయితే ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అయితే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇటు ముసురు క్రమంలో అయితే రోడ్లపై ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఇటు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరొక గంట సేపట్లో అయితే ఇటు కార్యాలయాల నుంచి ప్రజలందరూ ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో అయితే ఇటు సాయంత్రం వేళలో సాధారణంగానే రోడ్లపై ట్రాఫిక్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి యొక్క ఉపరితల చక్రవాతం కారణంగా ఇటు వర్షం ముసురు కురిసేటువంటి అవకాశం ఉందని అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అయితే రానున్న 3 గంటల పాటు కూడా ఇటు వివిధ ప్రాంతాలకు ఇటు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలే కానీ అదేవిధంగా పాఠశాలల నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా కొంత సంయమనం పాటిస్తూ వెళ్ళాలని అయితే ఇటు ట్రాఫిక్ అధికారులు చెప్తున్న క్రమంలో ఇటు వర్షం కారణంగా రోడ్లపై ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా ముఖ్యంగా ఇటు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వద్ద అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒకసారి గమనించవచ్చు, బంజారాయిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి ఒక జల్లులను కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒక ముసురును అయితే మనం గమనించవచ్చు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు ముఖ్యంగా మనం గమనిస్తే మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, ఓయూ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్, అంతేకాకుండా రామంతపూర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, బంజారాహిల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కొండాపూర్, మణికొండ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మొదలైనటువంటి ముసురు అయితే మరొక 2 గంటల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు వాతావరణ శాఖలో ముందుగా పేర్కొన్నట్లు ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే ఇటు మోస్తరు నుంచి ఇటు ముసురు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పిన క్రమంలో ప్రస్తుతం అయితే ఇటు మనం గమనించవచ్చు, బంజారాయిల్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ముసురు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు వర్షం కురుస్తున్న క్రమంలో అయితే రోడ్ల మీద కూడా కొంత వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనువుగా లేకపోవడంతో పాటు వర్షం కురుస్తున్న క్రమంలో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగుతూ ఉంది. రానున్న 3 గంటల పాటు కూడా ప్రజలందరూ ఇటు ముసురును గమనించి అయితే ఎక్కడ కూడా వాహన ప్రమాదాలు కాకుండా సంయమనం పాటిస్తూ గమ్యస్థానాలకు చేరాలంటూ ఇటు ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్న క్రమంలో వర్షం కారణంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా అయితే అధికారులు
చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షం తీవ్రత సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్న క్రమంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండి వర్షం ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా ఉండాలంటూ కూడా ఇటు హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గాలులు వీచేటువంటి యొక్క అవకాశం ఉన్న క్రమంలో అయితే ఇటు పాత భవనాలు కానీ లేదంటే చెట్లు కూడా కొన్ని ఇటు నేలవాలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురవద్దనేటువంటి ఒక సూచనలు అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది.